This is G3 News. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈ అభ్యాస అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియం నందు రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకోవటంతో స్కూల్ నందు రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించిన హుమేరా, అరవింద్ రెడ్డి, నైనిక్, వర్ధన్లకు అభినందన సభ నిర్వహించారు. అలాగే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఐఐటి, నీట్, ఒలింపియాడ్ ఫౌండేషన్ టాపర్స్ ని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిఎంసి మెంబర్ కోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థులకి స్కూలు స్థాయి నుంచే ఐఐటి, నీట్, ఒలింపియాడ్ ఫౌండేషన్కి అద్భుతమైన కోచింగ్ ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ మాకాని వెంకటేశ్వర్లు, బెస్ట్ టీచర్ అవార్డీ రాధయ్య, స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు సుప్రజ, రేవంతి, ధనశ్రీ, యామిని హరిత, నాసిర్, మస్తాన్ బి, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ విద్యా సంవత్సరం మన శ్రీ గాయత్రి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించాలనే దృఢ సంకల్పంతో కొంత ఆర్థికంగా భారమైనప్పటికీ హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ 2 తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పేరు కలిగినటువంటి ఈ అభ్యాస అకాడమీతో కొంత ఆర్థిక భారం స్కూల్కి అయినప్పటికీ కూడా వాళ్ళతో టైప్ అవడం జరిగింది ఈ విద్యా సంవత్సరం. సో దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మన విద్యార్థులు కూడా సబ్జెక్ట్ పరంగా షైన్ అవ్వాలి, అలాగే భవిష్యత్ ఇంజనీర్లు మరియు డాక్టర్స్ అవ్వాలి, అది ఇప్పటి నుంచే వాళ్ళకి పునాది పడాలి అనే ఒక సదుద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈ ఐఐటి, నీట్, ఒలింపియాడ్ ఫౌండేషన్ని మన స్కూల్లో ఇంట్రడ్యూస్ చేశాం. అది కూడా ఈ ఫౌండేషన్లో కోచింగ్లో అగ్రగామిగా ఉన్నటువంటి ఈ అభ్యాస అకాడమీతో మన True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.